జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. వాసనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. మకుటం లేని మహారాజు మెగాస్టార్ చిరంజీవి గారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ప్రపంచ స్థాయిలో అభిమానుల్ని సంపాదించుకున్నారు. చిరంజీవి గారు అనగానే మీకు టక్కున గుర్తొచ్చే సినిమాలు ఏంటి? చిరంజీవి గారు అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏమవుతుందని సార్, స్వయం కృషి మేడం. ఎందుకు ఇంత పిచ్చి అభిమానిగా మారిపోయారు చిరంజీవి? ప్రతి నటుడికి అభిమానులు ఉంటారు. సో వాళ్ళు ఎంతవరకు ఉంటారు అని అంటే, సినిమా ఎన్ని రోజులు ఆడింది, ఎన్ని సెంటర్లు ఆడింది. చిరంజీవి గారి అభిమానులు జస్ట్ బియాండ్ దట్ అండి. ఎంత బ్లడ్ ఇచ్చాము, అంటే ఇంకా ఏ స్థాయిలో చిరంజీవి గారిని చూడాలనుకుంటున్నారు? ఆయన త్వరలోనే భారతరత్న కూడా అందుకోవాలని. నమస్తే, నేను మీ హరిత. తెలుగు సినీ పరిశ్రమలో మకుటం లేని మహారాజు మెగాస్టార్ చిరంజీవి గారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ప్రపంచ స్థాయిలో అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ హీరోకి లేదని చెప్పవచ్చు. ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు మీ పేరేంటి? మీరు ఏం చేస్తూ ఉంటారు? నా పేరు డాక్టర్ అజయ్ చక్రవర్తి. నేను అకాడమిషియన్ కమ్ సోషల్ యాక్టివిస్ట్ని. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. అంటే యాక్చువల్గా మాది ఉత్తరాంధ్ర అని చెప్పాలి. ఎందుకంటే మేము చాలా యాక్టివ్గా చిరంజీవి గారి ఈ ఏవైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో వాటిని మేము చాలా డెడికేటెడ్గా ఉత్తరాంధ్ర మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చేస్తుంటాం. ఆఫ్కోర్స్ ఆంధ్ర దేశం మొత్తం మీద చేస్తుంటాం, అలాగే విదేశాల్లో కూడా చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటి అంటే, ఒక యూనిట్ లాగా ఆ ఉత్తరాంధ్ర మీద నేను కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను. అది స్వామినాయుడు గారి ఆదేశాల మేరకు. అంటే ఉత్తరాంధ్రలో ఎవరికి ఏ హెల్ప్ గడి కావాలన్నా మీరు చేస్తారు అక్కడ? తప్పకుండా అభిమానిగా. తప్పకుండా చిరంజీవి గారి అభిమానులు అంటే అది ఒక సేవా సముద్రం. అది అవును, వాళ్ళ నరనరాల్లో జీర్ణించకపోయింది సేవా తత్పర్యం అనేది. కోవిడ్ టైంలో కూడా చిరంజీవి గారు చాలా హెల్ప్ చేశారు. మీరు దాంట్లో పార్టిసిపేట్ చేశారేమన్నా? 100% చేశారు మేడం. కోవిడ్ టైంలో యాక్చువల్గా ఏమైందని అంటే, ఈవెన్ డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా, డబ్బులు పెడతామన్నా సరే కూడా అసలు కోవిడ్ ఉందా లేదా అనేసి ఇంటికి వచ్చి టెస్టింగ్ చేయడానికి కూడా కనీసం స్లాట్స్ కూడా అవైలబుల్గా ఉండేవి కాదు. ఎందుకంటే అంటే మొత్తం ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అది. ఈవెన్ టెస్ట్ చేయడానికి వచ్చినవాడు కూడా ఫైనల్లీ హీఈస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. వాడికి కూడా భయం ఉంటుంది. అందరూ చావుని దగ్గర నుండి చూస్తారు. ఎగ్జాక్ట్లీ మేడం, కరెక్ట్. చావు అంటే ఇలా ఉంటుంది, ఎప్పుడు ఏమవుతుందో తెలియని సిచ్యువేషన్. కరెక్ట్. రేపు ఏమవుతుంది, అసలు ఎప్పుడు ఎవరు అవుతారో, ఈవేళ ఉన్నాడు రేపు కనపడతారో అన్న సిచ్యువేషన్ కూడా అందరం చూసాము. సో ప్రాణం విలువ కూడా తెలిసింది. అట్ ద సేమ్ టైమ్ మనం ఇందులో పాజిటివ్ కూడా తీసుకోవాల్సింది ఏంటంటే, అంటే ఎదుటి వాళ్ళకి సేవ చేయాలనే ఒక భావన కూడా పెరిగింది జనాల్లో. ఒక దేవుడిలాగా జనాలు కాపాడటానికి ఆయన ఓన్ డబ్బులతో, ఆయన ఓన్ ఫండ్స్తో ఆక్సిజన్ బ్యాంక్స్ కూడా తయారు చేశారు, ఎక్కడికక్కడ పెట్టారు. మీలాంటి ఫ్యాన్స్ కి ఒక్క పిలుపిస్తే ఎలాంటి సేవలు చేయడానికైనా మీరు 24 hours సిద్ధంగా ఉంటారా? 100% మేడం, అందులో డౌటే లేదు. ఎందుకు ఇంత పిచ్చి అభిమానిగా మారిపోయారు చిరంజీవి గారు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి అంటే, చూడండి మేడం, ప్రతి సినిమా యాక్టర్ ఒక నటుడు అనుకుందాం, ప్రతి నటుడికి అభిమానులు ఉంటారు. సో వాళ్ళు ఎంతవరకు ఉంటారు అని అంటే, సినిమా ఎన్ని రోజులు ఆడింది, ఎన్ని సెంటర్లు ఆడింది, ఎన్ని రికార్డ్స్ వచ్చాయి, ఎంత పెద్ద కట్అవుట్స్ పెట్టాము, అంతవరకు ఉంటారు. చిరంజీవి గారి అభిమానులు జస్ట్ బియాండ్ దట్ అండి, బియాండ్ ఎవ్రీథింగ్. ఎంత బ్లడ్ ఇచ్చాము, ఎన్ని ఐస్ డొనేట్ చేయించాము, ఒక బ్లడ్ క్యాంప్లో ఎన్ని యూనిట్స్ సాధించాము, ఎంతమందికి మనం హెల్ప్ చేశాము, ఇది. సో వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద ఉంటుంది. ఎంతమందికి, ఎన్ని వేల మందికి నేత్రదానం చేశారో, ఎన్ని వేల మందికి, లక్షల మందికి బ్లడ్ డొనేట్ చేశారో. సేవలు చాలా చేస్తుంటారు, సేవా కార్యక్రమాలు, కానీ చెప్పుకునేది తెలిసేది చాలా తక్కువ. ఎక్కువ ఏ సందర్భంలో నేను చేశానని ఆయన చెప్పుకోరు.
ఎస్ ఎగ్జాక్ట్ మేడం. చిరంజీవి గారు చెప్పుకోరు, చిరంజీవి అభిమానులు కూడా చెప్పుకోరు. అంటే మాది ఎలా ఉంటుంది అంటే పని అయిందా లేదా, మేము గుర్తింపు ఎప్పుడు కోరుకోం మేడం. చిరంజీవి గారే మాకు ఆదర్శం. చిరంజీవి గారు ఎలాగైతే ఒక గుర్తింపు కోరుకోరో, గుర్తింపు అక్కర్లేదు మేడం. ఇప్పుడు ఒక ఏదో అంటారు కదా, కుడి చేతితో చేసింది ఎడం చేతితో తెలియకూడదని. ఎప్పుడో చేసిన 100లో ఒకటి మీడియాకి తెలిసి బయటికి రావచ్చేమో, అంతేకాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుందాం, ఎందుకంటే సేమ్ ఇది కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్యన ఇప్పుడు రైతులకి 30 కోట్లు ఇచ్చారు ఎలక్షన్స్ ముందే. అంటే నష్టపోయిన రైతులకి, బాధితులందరికీ 30 కోట్లు ఇచ్చారు మనిషికి, అంటే 300 మందికి మనిషికి 1,00,000 చొప్పున. అది అఫీషియల్గా ఇచ్చారు కాబట్టి మీడియాకి తెలిసింది కాబట్టి తెలిసింది. ఇది తెలియకుండా ఎన్ని 100 కోట్లు ఇచ్చి ఉంటారు. సో ఇదంతా ఏంటి అంటే అదొక మెగా ఫ్యామిలీకి అది చెందింది మేడం. అది మెగా ఫ్యామిలీకే చెందింది. ఇప్పుడు రామ్ చరణ్ గారిని తీసుకోండి, ఉపాసన గారిని తీసుకోండి, వాళ్ళు ఎన్ని యాక్టివిటీస్ చేస్తుంటారు, ఎన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటారు, ఎన్ని దాన ధర్మాలు చేస్తుంటారు, ఎన్ని ఆర్ఫనేజెస్కి వెళ్ళి ఇచ్చేస్తుంటారు. అది ఎవరికి చెప్పుకోవడానికి, అంటే అది పబ్లిసిటీస్ కోసం చేసేది కాదు. అది ఏంటంటే ఆత్మశాంతి కోసం, ఏంటంటే మనశ్శాంతి కోసం చేసేది. సో వాళ్ళు ఏంటంటే దాన్ని నమ్ముకుంటారు. మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక్కరినే అభిమానిస్తారా, మెగా ఫ్యామిలీని మొత్తం అభిమానిస్తారా మీరు? అది మెగాస్టార్ అనేది ఒక వృక్షం మేడం. వృక్షంకి చెందిన ప్రతి బ్రాంచ్ కూడా అది దానికి సంబంధించింది. సో ఒక్కొక్కటి ప్రతి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మీకేమనిపించింది ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక? చాలా అద్భుతంగా అనిపించింది మేడం. అంటే ఒక అసలు ఎవరు ఊహించని ఒక పరిణామం అది. డెఫినెట్గా అంటే ఊహించాం కానీ ఆ రేంజ్లో ఊహించలేదు. 100% స్ట్రైక్ రేట్ అనేది బహుశా భారతదేశంలో ఇది రెండోసారి ఎప్పుడో జరిగింది అనుకుంటా, భారతదేశంలోనో మేబీ ప్రపంచంలోనో బహుశా రెండోసారి మొత్తానికి. సో ఎంత హ్యూజ్ సక్సెస్ అనేది ప్రజలు అంటే ఓన్ చేసేసుకున్నారు. ప్రజలు ఈయన్ని ఓన్ చేసుకున్నారు. ఒక స్వార్థం లేని నాయకుడు పదవిలోకి వస్తే ఎంత జనరంజకంగా ఉంటుంది పాలన అనేది కళ్ళారా చూస్తున్నారు మేడం. జనాలు అందరూ చూస్తున్నారు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు చూడండి పంచాయతీరాజ్ ఎలాంటి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చింది. ఒకప్పుడు స్టేషనరీ కూడా కొనుక్కోలేని స్టేజ్లో ఉన్న ఒక డిపార్ట్మెంట్ లేకపోతే ఒక ఇది ఈరోజు ఎలాగంటే చాలా ప్రాస్పరస్గా ఉండి చూడండి ఎన్ని వందల వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తున్నారు. అంటే చాలా హ్యూజ్ డెవలప్మెంట్ జనాలు ఫీల్ అవుతున్నారు, చూస్తున్నారు. అభివృద్ధి వేగంగా జరుగుతుంది, అతి వేగంగా జరుగుతుంది మేడం. డెఫినెట్గా. ఓకే, ఇంత ముందు ఒక క్వశ్చన్ అడిగాను, ఎప్పటి నుంచి మీరు చిరంజీవి గారి ఫ్యాన్ గా మారారని? ఓకే, దానికి అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషను. చిరంజీవి నేను చిన్నప్పటి నుంచి బేసిక్గా ఉన్న హీరోలందరిలో చిరంజీవి గారు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు, లీడింగ్ ఎప్పుడూను. నేను బేసిక్గా జూలై 23 ఆగస్ట్ 1987 నా బర్త్డే కూడా నాకు గుర్తుండదేమో కానీ కొన్ని ఇన్ఫ్లుయెన్సింగ్ మీ మాటల్లో తెలిసిపోతుంది మీరు ఎంత అభిమానిస్తున్నారు చిరంజీవి గారు. ఒక అంటే చిరంజీవి గారు నటుడు మాత్రమే కాదు, నటుడుగా ఆయన కొంతే. మీరు ఆయన నటనని చూసి ఇష్టపడ్డారా? ఎందుకు అంత నటనని చూసి అట్రాక్ట్ అయ్యాం. తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని చూసి మేము ఇంకా దాసోహం అయిపోయాం మేడం. అంటే ఏం నచ్చింది చిరంజీవి గారు? సేవా తత్పర్యం మేడం. ఇంత సేవా తత్పరత అనేది, ఇంత సేవాగుణం అనేది అసలు అది ఎవరికో మహాపురుషులు. అది నిజంగా చిరంజీవి గారు కారణ జన్ములు మేడం. అన్నయ్య అని పిలుస్తుంటారా మీరు కూడా? అన్నయ్య ఎన్నిసార్లు కలిసారు ఇప్పటి వరకు? ఎన్నోసార్లు కలిసా మేడం. అంటే కలిసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఏదో ఒక రకమైన అది భావోద్వేగం, అది మాటలకు అందంది. మిమ్మల్ని గుర్తుపట్టి దగ్గరికి తీసుకుంటారా? తప్పకుండా పడతారు. ఇవన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీకు చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి, చిరంజీవి గారికి ఆయనే గుర్తింపు కోరుకోరు. సో చిరంజీవి అభిమానులు కూడా బేసిక్గా గుర్తింపు కోరు. చిరంజీవి గారిని ఎన్నిసార్లు కలిసాము, చిరంజీవి గారిని ఏం చేసాము, చిరంజీవి గారు మనల్ని గుర్తించారా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు చిరంజీవి అభిమాన సంఘాల ద్వారా చేస్తున్న సమాజ సేవని గుర్తించారా లేదా అనేది అసలు మా మైండ్లో ఎప్పుడు ఉండదు మేడం. యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నించున్నారు. దేశ విదేశాల నుంచి ఎన్ఆర్ఐస్ వాళ్ళొక ఫండ్ రెడీ చేసుకొని వాళ్ళకైనంతలో 5 లక్షలు 10 లక్షలు 20 వాట్ ఎవర్ వాళ్ళకైనంత వరకు చేసుకొని వచ్చారు. వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు ఏం చేయగలరా చేశారు. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసిన వాళ్ళు ప్రచారం చేశారు. అట్ ద సేమ్ టైం భోజనాలు పెట్టిన వాళ్ళు భోజనాలు పెట్టారు. చూసారా కొన్ని అన్న క్యాంటీన్లు ఎలా ఉన్నాయో అంతకంటే ఘోరంగా ఆ ఎలక్షన్ టైం అంతా అక్కడ విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ మొత్తం పెట్టి భోజనాలు పెట్టి ఇంకోటి పెట్టి ఎలక్షన్ అంతా అలా చేస్తూనే ఎక్కడ అంటే ఎవరికి తోచిందో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు మేడం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు? ఆయన కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ మేడం. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్. ఆయన నటన కానివ్వండి, సేమ్ తండ్రి గారి లక్షణాలు అన్నీ పుణుకుపుచ్చుకున్నారు.
ఆ సేవా తత్పరత A to Z. అలాగే అసలు ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఆయనకు తగ్గట్టుగానే ఉపాసన గారు ఇదంతా చెప్తారు కదా మేడం, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. సో సేమ్ అలాగే అదొక అదృష్టం మేడం, నిజంగా అదృష్టం. ఎందుకంటే ఈ అదృష్టం అంతా ఎవరిది అని అంటే చిరంజీవి గారిది. చిరంజీవి గారు చేసిన పుణ్య ఫలాలు ఈ నెక్స్ట్ జనరేషన్కి అలా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. ఆయన చేసిన దీనివల్ల అన్నీ అలాగా జరుగుతున్నాయి. అంటే సేవ చేయాలన్న ఆలోచన మీకు చిరంజీవి గారిని చూశాకే అలా అనిపించిందా? నేను కూడా సేవ చేయాలి, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అని. అంటే బేసిక్గా ప్రతి మనిషిలోని ఒక మంచితనం ఉంటుంది. మనం ఏదో చెయ్యాలి అని ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఉంటుంది. అది కొంతమందికి తాత్కాలికం అవ్వచ్చు, లేకపోతే బై ఇన్హెరిటెంట్ అవ్వచ్చు. ఒక సినిమా చూస్తాం, మనం ఇన్స్పైర్ అయిపోతాం, ఏదో చేసేద్దాం, బయటకు వచ్చి మర్చిపోతాం. సో మనలో ప్రతి మనిషిలోని మంచి చెడు ఉంటుంది మేడం. ఆ మంచిని ప్రేరేపించడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. మనం ఒక మంచిని మనం కూడా ఒక ఇన్స్పైర్ అవ్వాలి అని అంటే మనకు ఒక వ్యక్తి కావాలి. ఆ శక్తే చిరంజీవి గారు. ఆయన్ని చూసి అంటే ఇప్పుడు ఒక మనం చేద్దాం అనుకుంటాం, చేయటానికి కూడా మనకు ఇప్పుడు చూడండి, నేను ఇండివిజువల్గా వెళ్ళి బ్లడ్ 10 మందికి ఇలాను. అదే చిరంజీవి గారి దీని ద్వారా వెళ్తే నేను ఒక్కడినే 10 మంది కాకపోతే 100 మంది వస్తారు. సో 100 యూనిట్లు అవుతాయి. నేను ఒక్కడిని ఇచ్చింది ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. సో మనం దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి బర్త్డే వస్తుంది కాబట్టి మనం ఏదో చేద్దాము అని చెప్పేసి ఈసారి యాజ్ యూజువల్ మేడం ఎప్పుడైనా సరే మేము చేసేది ఏంటంటే మేము పర్యావరణాన్ని రక్షిస్తాం. మొక్కలు నాటే కార్యక్రమం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. చిరంజీవి గారి బర్త్డేని మేము నెల రోజుల ముందు నుంచి వారం రోజులు మొక్కలు నాటే కార్యక్రమం. 69 ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతున్నారు. అవును మేడం. 70 ఇయర్స్ లోకి అడుగు పెడుతున్నారు. ఈసారి ఇంకా స్పెషల్ కదా. మాకు ఎప్పుడు ఒకటే మేడం, చిరంజీవి గారి బర్త్డే గాని ఏజ్ గాని జస్ట్ నెంబర్ ఈజ్ ఎవర్ చార్మింగ్. ఆయన మాకు ఎప్పుడు మెగాస్టార్, ఎప్పుడు యంగ్. ఆయన మా అన్నయ్యే. ఆయన మాకే కాదు చిన్నపిల్లలు కూడా ఎవరికైనా సరే చిరంజీవి గారి అభిమానులందరికీ ఆయన అన్నయ్యే, అన్నయ్యగానే ఉంటారు. ఆయన త్వరలోనే భారతరత్న కూడా అందుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నామండి. ఎందుకంటే పద్మవిభూషణ్ దాకా వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ ఏముంది అని అంటే అదే ఉంది. అంటే ఇంకా ఏ స్థాయిలో చిరంజీవి గారిని చూడాలనుకుంటున్నారు? చిరంజీవి గారు ఏ స్థాయికి అంటే ఎవరు అందని స్థాయిలో ఉన్నారు ఆల్రెడీ. రాజకీయంగా ఇంకా పదవులు పొందాలన్న ఆశ మీలాంటి అభిమానుల్లో ఏమైనా ఉందా? మాలాంటి వాళ్ళకి డెఫినెట్ గా ఉంటుంది మేడం. ఎలా చూడాలనుకుంటున్నారు? ఆయన ఎప్పుడు మేము సీఎం గా చూడాలని అనుకుంటాము. అలాగని ఆయన మేము బలవంతం పెట్టాం. ఆయన ఒకప్పుడు అనుకున్నారు, ఆయన వెంటనే మేము నడిచాము. అప్పుడు చిరంజీవి గారు పిఆర్పి పెట్టినప్పుడు అప్పుడు నేను చిరంజీవి సేవాదళకి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సో చెప్పాను కదా మీకు, అంటే ఆయనతో పాటే మేము ట్రావెల్ చేస్తున్నాము. సో ఆయన ఎప్పుడైతే అంటే ఇంకా ఆయన మాట మేము జబదాటం అనమాట. ఆయన డెసిషన్కి మేము ఎప్పుడు అల్టిమేట్ ఆయన డెసిషన్ మాకు. చిరంజీవి గారు అనగానే మీకు టక్కున గుర్తొచ్చే సినిమాలు ఏంటి? చిరంజీవి గారు అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏమవుతుందని సార్, స్వయం కృషి మేడం. స్వయం కృషి ఆయన అలానే పైకి వచ్చారు. అయింది. తర్వాత రుద్రవీణ, అంటే ఎన్నో సినిమాలు ఉన్నాయండి, గరణామగుడి ఇవన్నీ కాదు. చిరంజీవి గారు అనగానే ఆయన ఫస్ట్ హిట్ అంటే ఇండస్ట్రీ హిట్ ఖైదీ ఇవన్నీ కాదు. చిరంజీవి గారు అనగానే నా వరకు ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం స్వయం కృషి, తర్వాత రుద్రవీణ. అంటే అది ఆయన నిజ జీవిత ఇదవ్వచ్చు స్వయం కృషి. రుద్రవీణ అనేది ఆయనకి సమాజం పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ, ఆ తపన అనేది అందులో క్లియర్గా ప్రస్ఫుటిస్తుంటుంది. సో ఈ రెండింటి మీదే అంటే నా వరకు ఆ రెండు ఫస్ట్ గుర్తొస్తాయి. ఈ 150 కానీ ఆయన డాన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ అసలు ఇంకంటే చెప్పడానికి మాటలు ఉండవు. అంటే ఆయనకు దీంట్లో ఎవరు ఉంటారు, ఎవరిని మ్యాచ్ చేయలేము మేడం. అందుకోసమే కదా గిన్నిస్ బుక్ వాళ్ళు కూడా గుర్తించి ఆయనకి ఇప్పుడు మహామహులు ఉన్నారు, ఎంతోమంది డాన్సర్స్ ఉన్నారు. ప్రభుదేవ గారు గొప్ప డాన్సర్. కాకపోతే ఏంటంటే ఆ ఇది చిరంజీవి గారు చేస్తేనే అది చూడండి. ప్రభుదేవ గారే చిరంజీవి గారికి డాన్స్ మాస్టర్గా ఎన్నో సినిమాల్లో చేశారు. కానీ చిరంజీవి గారు ఆ స్టెప్స్ చేస్తేనే మనకి కళ్ళకి ఒక పండగలా ఉంటుంది. అంటే ఇది ప్రభుదేవ గారు చెప్పిందే ఏం చేసి ఉండొచ్చు. కానీ ఏంటంటే ఆయన అంతే మేడం, హీఈస్ మేడ్ ఫర్ దట్. చాలా మంది హీరోలు ఉన్నారు, స్టార్ హీరోలు ఉన్నారు. కాకపోతే ఇంత సేవా కార్యక్రమాలు చేసేది చిరంజీవి గారు ఒక్కరే అని అనుకుంటున్నారా ఏంటి? 100% మేడం. అంటే ఒకటి ఏంటంటే వేరే వాళ్ళు నేను క్రిటిసైజ్ చేయను. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, బసవతారకం ట్రస్ట్ పెట్టారు, ఆయన తోచింది ఆయన చేస్తున్నారు. మహేష్ బాబు గారు ఉన్నారు, ఎంతోమంది పిల్లలకి హార్ట్ సర్జరీస్ అయ్యి చేస్తున్నారు. ఇది అంటే ఎవరు చేసింది అంటే వాళ్ళని తక్కువ చేయడం కాదు. ఇందులో ఏంటి అంటే డెడికేటెడ్గా అంటే ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు. అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితి. ప్రభాస్ గారు కూడా ఏదో స్టార్ట్ చేశారు, విన్నాం. ఆయన కూడా గుప్తదానాలు ఆయన కూడా అది కూడా వింటున్నాం మేము.
సో కాబట్టి గుప్తదానాలు చేసినప్పుడు ఎప్పటికీ చిరంజీవి గారి అభిమానిగానే ఉంటారా? ఆఫ్ కోర్స్ మేడం, అది ఇంకా రెండో ఇది లేదు. చిరంజీవి గారు అనే ఆయన అంటే చాలా మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారని మీరే చెప్తున్నారు. చిరంజీవి గారికి మాత్రమే అభిమానిగా మారారు కదా, అందుకు అడుగుతున్నా. అవును మేడం, డెఫినెట్ గా మేము చెప్తున్నాం కదా, ఈ ఇంకా మరి పెద్దవాడు అవ్వచ్చు, ఈ ఊపిరినంత వరకు చిరంజీవి గారి అభిమానులుగానే మేము ఉంటాం. ఎందుకంటే చిరంజీవి గారిని ఒక యాక్టర్గా మాత్రం కాదు, హీఈస్ మచ్ మోర్ బియాండ్ దట్. చెప్తున్నాను కదా, యాక్టర్గా పక్కన పెడదాం. మీకు చెప్పాను కదా, ఒక డేట్ October 2, 1998 తర్వాత చిరంజీవి గారు అని ఆయన ఒక మహా వ్యక్తి అయిపోయారు. అది మీరు ప్రొఫెసర్ డాక్టర్ అజయ్ చక్రవర్తి గారు, మీ వర్క్, మీ ప్రొఫెషన్ వర్క్ అలా బిజీ ఉంటారు. మరి ఈ సేవా కార్యక్రమాలు చేయడంలో మీకు టైం దొరుకుతుందా? డెఫినెట్గా మేడం, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మీకు తెలిసింది కదా, మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు, మనకి మనస్ఫూర్తిగా మనం చేద్దాం అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం దానికోసం ఒక ఇది చేస్తాం. నేను ఇదే హైదరాబాద్లోని ICFAలో నేను ఎన్నో సంవత్సరాలు చెప్పాను, ఎంతో కొన్ని వేల మంది నా స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడంటే శంకరపల్లిలో ఉంది ICFA. అప్పుడు ఏంటంటే వేరేగా బ్రాంచెస్ ఉండేవి. దిల్సుఖ్ నగర్ ఒక బ్రాంచు, మెహదీపట్నం ఒక బ్రాంచు, ECL ఒక బ్రాంచు. సో అన్ని బ్రాంచెస్ నేను కవర్ చేసేవాడిని కంటిన్యూస్గా. చేస్తూ కూడా June 10, 2006 చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఓపెన్ అయినప్పుడు, అంటే APJ అబ్దుల్ కలాం గారు వచ్చారు. ఆ రోజు చాలా పెద్ద వర్షం ప్లస్ ట్రాఫిక్ జామ్. వర్షం మామూలుగానే, వర్షం అంటేనే ట్రాఫిక్ జామ్ హైదరాబాద్లో. అలాంటిది ఆ రోజు స్వయం రాష్ట్రపతి గారు రావడం, ఆ రోజు కూడా నేను ఐఎమ్ వెరీ ఫార్చునేట్, నేను ఆ రోజు కూడా ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. నేను అంటే అంత ఇన్స్పైర్ అయ్యాను మేడం. నేను మీ మాటలు వింటుంటే అనిపిస్తుంది మీరు ఎంత అభిమానం చిరంజీవి గారికి అని. ఫైనల్గా బర్త్డే విషెస్ చెప్తారా సుమన్ టీవీ నుండి? ఎస్ సుమన్ టీవీ అభిమానులందరికీ అందరి తరపున మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నమస్కారం. ఎప్పుడు చిరంజీవి గారు హెల్దీగా, హ్యాపీగా 100 years ఉండాలని సుమన్ టీవీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మా అభిమానులందరి తరపున, చిరంజీవి అభిమానులందరి తరపున థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.